నమస్తే అవధాని. గల్ఫ్ యుద్ధ ప్రభావం చాలా అంశాల మీద కనబడిపోతుంది. యాజ్ ఆన్ టుడే, ఈరోజు బుధవారం, ఈ రోజు నాటికి పరిస్థితి ఏమిటంటే, హెర్ముజ్ జలసంధిలో దాదాపు 2 కోట్ల బ్యారెల్స్ చమురు ఆగిపోయి ఉంది. ఇట్ వాజ్ స్టక్. 750 వాహనాలు దేవర్ స్టక్ ట్రాన్స్పోర్టింగ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్. ఇది ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పటికీ ఇది ఇదవుతుందో తెలియదు. ప్రస్తుతం హెర్ముజ్ జలసంధి మీద కంప్లీట్ ఆధిపత్యం ఇరాన్ చేతిలో ఉంది. ఇరాన్ని చాలా ఈజీగా లొంగ తీసుకోవచ్చు అని ఇజ్రాయిల్, అమెరికా అనుకున్నాయి, కానీ పరిస్థితి తద్భిన్నంగా ఉంది. ఎంత భిన్నంగా అంటే, దేశంలో అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయిన దాడుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియని పరిస్థితుల్లో కూడా ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ సైన్యం దాడులు కొనసాగించగలుగుతుంది. సరే, వాటికి ఇతర ఉగ్రవాద సంస్థలు కొంత ఆ దేశానికి మద్దతు ఇస్తున్నాయి, కానీ అంటే దానిని పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిన వ్యూహాలు మార్చుకుంటూ స్థానిక సైనిక అధికారులు తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ దాడులు చేయడం అనేది చిన్న వ్యవహారం కాదు. అంటే ఇట్ షోస్ దేర్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఏ లాంగ్ టైమ్ వార్. దీర్ఘకాలం యుద్ధం వచ్చిన తర్వాత అర్జెంటుగా వచ్చే ప్రభావాలు ఏమిటంటే, 1 చమురు ధరలు, 2 ఎరువుల ధరలు, 3 చమురు ధరల కారణంగా ట్రాన్స్పోర్ట్ పెరిగి ఆ ఖర్చులు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎదుర్కోబోతున్నాయి. 3వది వాణిజ్యపరమైన అంశాలు చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. అంటే ఏ వస్తువుల ఎగుమతి పెరుగుతుంది, ఏ వస్తువుల దిగుమతి పెరుగుతుంది, వేటి మీద ఫోకస్ ఉంటుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. వన్ హ్యాస్ టు వెయిట్ అండ్ సీ. అండ్ వీటి ప్రభావం కారణంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. నోబడి ఈజ్ ఏబుల్ టు ప్రిడిక్ట్, బట్ ఎవ్రీబడి ఈజ్ షూర్. ప్రతి వాళ్ళకి ఉన్న సందేహం ఏంటంటే, దే ఆర్ గోయింగ్ టు క్రాష్ హెవీలీ. ఎంత హెవీగా అవుతుందంటే తెలియదు, కానీ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు పే ఫర్ దోస్ హూ ఆర్ ప్లేయింగ్ విత్ స్టాక్ మార్కెట్. సేమ్ విల్ విత్ బ్యాంక్ రిజర్వ్స్ యాజ్ వెల్. పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఇది ఎలాగా ఏమిటి అంటే ప్రస్తుతం అయితే ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో మరొక ఆందోళనకరమైన ఒక విషయం ఏమిటంటే, అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ప్రతిఘటిస్తూ ఇరాన్ తన చుట్టుపక్కల ఉన్న అరబిక్ దేశాల మీద దాడి చేస్తుంది. ఎందుకంటే ఇది అమెరికాని కానీ ఇజ్రాయెల్ని కానీ కొట్టే ఉద్దేశంతో ఉన్నట్టు కనపట్టలేదు. మొత్తం మధ్యప్రాచ్యంలో, మధ్య ఆసియాలో సుస్థిరత అనేది లేకుండా ఉండే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చాలా చమురు ఉత్పాదక కేంద్రాలు టార్గెట్లు అవుతున్నాయి. సరే, అంటే అమెరికా నేవల్ బేస్లు కానీ ఇంకోటి కానీ అవి టార్గెట్ అవ్వడం కానీ, లేదా దౌత్య కార్యాలయాలు టార్గెట్ అవ్వడం కానీ అది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. సహజంగానే అవి టార్గెట్ అవుతాయి. అవి కాదు, చమురు ఉత్పాదక కేంద్రం అంటే మిగిలిన దేశాలు ఉత్పత్తి చేస్తున్న చమురు కూడా అసలు ఉత్పత్తే కాకుండా లేదా బయటకు రాకుండా చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తుంది. దీనివల్ల ఇంకొక ప్రతికూల ప్రభావం ఏమిటంటే, సుదీర్ఘకాలంలో ఈ చమురు మీద నడిచే వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకి
మైగ్రేషన్ పెరుగుతుంది. తదనుగుణంగా బ్యాటరీ నిర్మాణం, బ్యాటరీకి అవసరమైన మూల వస్తువుల్ని చైనా లేదా ఇతర దేశాలను దిగుమతి చేసుకోవడం, దాని మీద కూడా ప్రభావం కనబడిపోతుంది. సో ఓవరాల్గా ఏమిటంటే పరిస్థితి ఎవరికి ఏమాత్రం అనుకూలంగా లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ ఫర్ ది నెక్స్ట్ డే. ఇవాళ ఈ శ్రీలంక దగ్గర ఇరాన్కు చెందిన ఒక యుద్ధనౌక మీద దాడి జరిగింది. అది జలాంతర్గామి నుంచి జరిగిన దాడి అంటున్నారు. సరే, ఎవరు చేశారో ఏమిటి అంటే తెలియదు, కానీ సుమారు 80 మంది వరకు చనిపోయారు. సో యుద్ధం గల్ఫ్లోనే కాదు, మన ముంగిటికి కూడా వస్తుంది. ఎంత ముంగిటికి వస్తుందో తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.